డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉషా జైనో మల్యూరే మిషన్ మీద డిఫరెంట్ స్టిచెస్ ఉన్నాయి. ఫస్ట్ ఎలా అంటే అమ్మ చేయి ఇక్కడ చేయి నేను చెప్తా. ఇక్కడ మనకి ఏ బి సి డి ఈ ఎఫ్ జి అనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు కుట్లు ఎట్లా వస్తాయంటే ఏ మీద కుట్టినప్పుడు ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ, ఎఫ్, జి. అంటే మనం ఇప్పుడు ఏ మీద పెడుతున్నాం. ఏ మీద పెట్టాం, నువ్వు పెట్టమ్మా. ఏ మీద పెట్టేసి ఇప్పుడు స్టిచెస్ ఎట్లా వస్తాయో చూద్దాం. ఉండమ్మా, మామూలు స్టిచ్ వస్తుంది. ఇది మామూలు స్టిచ్ వస్తుంది. తీయడం ఎందుకు, అదే రన్నింగ్. అయితే అన్నీ చూపిస్తాం. నెక్స్ట్ ఈ లెంగ్త్, ఇది లెంగ్త్ ఎందుకు, ఇది లెంగ్త్ పెట్టుకోవాలి. ఇది లెంగ్త్ రెండు మీద పెట్టుకుంటే మనకి లెంగ్త్ ఎక్కువ వస్తుంది. ఇది రెండు మీద పెట్టుకుంటే లెంగ్త్ ఎక్కువ వస్తుంది అన్నమాట. అన్ని స్టిచెస్ ఒకే దానిలో చూపిస్తుంది చూడండి. ఇది మూడు మీద పెట్టుకుంటే లెంగ్త్ ఎక్కువ వస్తుంది. ఒక్క నిమిషం, ఇది తీసి చూపించమ్మా. ఇప్పుడు ఇంకా లెంగ్త్ ఎక్కువ వస్తుంది అన్నమాట మూడు మీద. ఇది తీసి చూపిస్తే తెలుస్తుంది కదా. ఒకసారి తీసి అంటే తడవ తీయటానికి కుదరదు. నాలుగు మీద పెట్టుకుంటా, రైట్. ఇప్పుడు తీస్తుంది చూడండి. అది కత్తిరదుగమ్మా. ఇప్పుడు లెంగ్త్ ఎలా వేరియేషన్ వచ్చిందో ఒకటే స్టిచ్లో చూడండి. చెప్పమ్మా. ఇప్పుడు ఇది ఫస్ట్ మనం ఏలో పెట్టాము. ఇది 1లో పెట్టినప్పుడు చాలా దగ్గరగా పడుతుంది. ఓకే స్టిచ్. ఓకే. 2లో పెట్టినప్పుడు కొంచెం దూరం పడుతుంది. ఓకే చూడండి. 3లో పెట్టినప్పుడు ఇంకా దూరం పడుతుంది. ఓకే. 4లో పెట్టినప్పుడు రన్నింగ్ స్టిచ్ వచ్చేస్తుంది. సో ఇది ఒకటన్నమాట. నెక్స్ట్ బీలో పెట్టి చూపియమ్మా. బీ మార్చుకో. నువ్వు లెంగ్త్ అక్కర్లేదు, ఒకటి చూపిస్తే సరిపోతుంది. మోడల్ రెండు మీద పెట్టు. రెండు మీద పెట్టి మోడల్ చూపించేసి. ఇప్పుడు చూడండి, ఇది యాక్చువల్గా బీలో పెట్టారు. బీలో పెడితే ఈ స్టిచ్ వస్తుందండి. ఈ స్టిచ్ చూడండి. ఇది మామూలు స్టిచ్చే వస్తుంది. ఇది బీలో పెడితేనా? బీలో పెడితే మామూలు స్టిచ్చే వస్తుంది. సీలో పెట్టి చూపమ్మా. ఇప్పుడు సీలో పెడుతుందండి. స్టీలో పెడితే ఎలా వస్తుంది? మనకి ఈ వంకు వస్తుంది. సీలో పెడితే ఇలా వస్తుంది చూడండి. కనపడుతుందా నీకు? ఇది సి అండి. ఇది సి పెట్టారు. ఇది చూడండి, ఈ స్టిచ్ వస్తుంది. రైట్. నెక్స్ట్ డీలో పెట్టమ్మా. డీలో పెడితే ఎలా స్టిచ్ వస్తుందో చూపిస్తుంది చూడండి. ఇంకొంచెం ఇంకా ఇలా వస్తుంది. డీలో పెడితే అలా వస్తుంది చూడండి. ఇది సీలో పెట్టింది. ఇది సీలో పెట్టింది, బీలో పెట్టింది. అది చూడండి. నెక్స్ట్ ఈలో పెట్టమ్మా. ఇప్పుడు ఈలో పెడితే ఇలా వస్తుంది స్టిచ్. అది చూడండి. ఒకసారి చూపించాను, కట్ చేసి చూపించాను చూడండి. డిఫరెంట్ స్టిచెస్ వస్తాయి. మనకు కావాల్సిన డిజైన్లో మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇదేదమ్మా, ఇది చూడండి. ఇది ఈలో పెట్టింది, ఈ అన్నమాట. ఈలో పెట్టినప్పుడు ఈ రకం స్టిచ్ వచ్చింది. ఇప్పుడు ఎఫ్లో పెట్టమ్మా. డియర్ ఫ్రెండ్స్, ఎఫ్ పెట్టమ్మా.
ఎఫ్లో పెడితే ఇలా వస్తుంది. చూడండి, ఎఫ్లో పెడితే ఇలా వస్తుంది. రైట్. నెక్స్ట్ జీలో పెట్టమ్మా. చూడండి, జీలో పెడితే జీలో పెట్టి ఎలా వస్తుంది చెప్పమ్మా. ఇదిగోండి, జీలో పెడితే ఇలా వస్తుంది. సో డిఫరెంట్గా మనం చక్కగా రకరకాల కుట్లు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు పై స్టిచ్చెస్ అన్నీ అయిపోయినాయి. పై స్టిచెస్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కింద స్టిచెస్ ఎలా చేయాలంటే చెప్తుంది చూడండి. మనం దీన్ని ఎస్లోకి మార్చుకోవాలి. చూడండి, ఎస్ అని ఉంటుంది. అటు ఫుల్ ఇటు తిప్పు, అటు తిప్పమ్మా. అది ఇది ఎస్ఎస్లో పెట్టి మళ్ళీ ABCDEFGH అని పెట్టుకుంటే ఈ రకం రెడ్లో ఉన్నవన్నీ స్టిచెస్ వస్తాయి. ఒక్కసారి దీనిలో సి పెట్టి చూపించమ్మా. రకరకాలు వస్తాయి అన్నమాట. సి పెట్టి చూపించు. సీనో ఏదో ఒకటి పోనీ ఏ పెట్టి చూపించు. చూడండి, ఏ ఇక్కడ డబల్ స్టిచ్ పడుతుందండి. డబల్ స్టిచ్ పడినప్పుడు మనం తీసుకునేటప్పుడు పైకి ఇది అని పాదం పైకి ఎత్తి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చూడమ్మా, లేకపోతే దారం తెగిపోతుంది అనమాట. ఇప్పుడు ఏలో పెట్టింది, ఇక్కడ ఎస్ఎస్ పెట్టింది. ఇదేంటి ఇది వస్తుంది. చూడమ్మా ఏమొచ్చింది. డబుల్ వెనక్కి ముందుకి వెళ్తాము. ఇది ఒకసారి చూపించు క్లియర్గా దగ్గరికి. చూడండి, డబుల్ స్టిచ్ వస్తుంది. రైట్. అది పాదం పైకి ఎక్కి కత్తిరించు. ఉండు, చూడండి పడుతుంది. చాలా ఈజీ అండి. ఏంటి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇది ఈ కింద వైపు ఎలా కుట్టాలో చూస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ కుట్టు పెట్టుకున్నాం. ఈ కుట్టు రావాలి. ఇక్కడ ఏం చేసాం, మనం సిలో పెట్టుకున్నాం, ఇక్కడ ఎస్ఎస్ అనే చోట పెట్టుకున్నాం అనమాట. అంటే డబుల్ స్టిచ్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఎలా చేస్తున్నదో. సిలో పెట్టింది, తర్వాత ఎస్ఎస్ పెట్టింది. ఈ రెండు చూసుకోవాలి. కింద కుట్టు పర్ల. ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. అది పైకి ఎత్తమ్మా, పాదం పైకి ఎత్తు. పోనీ ఇలా వస్తుంది. కొద్ది సరిగ్గా పెట్టు. ఇంకొద్ది ఇంకొంచెం చూడండి. ఎస్ఎస్ డబల్గా వస్తుంటుంది. డబల్గా వస్తుంది. ఇక్కడ సిలో పెట్టుకున్నారు, తర్వాత ఎస్ఎస్ పెట్టుకుంటే ఈ రెడ్ది వస్తుంది. రైట్. ఇప్పుడు డి పెట్టమ్మా. డి పెట్టారు చూడండి. ఎలా వస్తుంది. ఎస్ఎస్ డి ఇలా వస్తుంది మన కుట్టు. చూడండి ఎలా వస్తుందో. డబ్బాలుగా వస్తుంది. డబ్బాలు జస్ట్ డబ్బాలు కదా, దాన్ని ఏమంటారంటే బాక్సులుగా వస్తుంది. చూడండి, బాగుంటుందండి, చాలా బాగుంటుంది ఇది డిజైన్ పెట్టుకోవటానికి. నెక్స్ట్ ఈలో పెట్టుకున్నాం, ఎస్ఎస్లో పెట్టుకున్నాం. ఏమొస్తుంది చూడండి. ఇప్పుడు చూపిస్తుంది చూడండి. చూడండి ఎలా వచ్చిందో. ఇది వేరే రకంగా వస్తుంది, ఇది ఇంకో రకంగా వస్తుంది. చూసారా. రైట్. నెక్స్ట్ జీ పెట్టమ్మా. ఎఫ్ కూడా అలానే ఉంటుంది. జీ పెట్టు. GSS. చూడండి ఎలా పెట్టారు. ఇదమ్మా ఒకసారి తీసి చూపించు. రైట్. ఎన్ని రకాలుగా వచ్చిందో. సో మనం ఇవన్నీ చక్కటి బార్డర్ కుట్టడానికి పనికొస్తుంది అనమాట. ఎప్పుడైనా ఈ రెండు కుట్లు వేసినప్పుడు పాదం పైకెత్తి మనం కట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకుంటే దారం తగ్గకుండా ఉంటుంది అనమాట. సో ఇట్ ఈజ్ ఏ స్మాల్ వీడియో అండి. ఈ స్మాల్ వీడియోలో మనకి డిఫరెంట్ స్టిచెస్ చూపించాం. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఉషా జానో ఎల్యూరో మిషన్తో
వేసిన డిఫరెంట్ స్టిచెస్, వివిధ రకమైన కుట్లండి. రకరకాల బార్డర్స్ చేసుకోవచ్చు. ఇది మా హ్యాండ్ కర్చీఫ్ మీద చేసింది. తప్పకుండా చూడండి. మీకు కావాల్సిన బార్డర్ వేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా ఆనందంగా చూడొచ్చు. థ్యాంక్ యూ.